వెల్కమ్ టు టూ స్టేట్స్ రిపోర్ట్స్. నేను లక్ష్మి. నేను ప్రియాంక. ముందుగా తెలంగాణ అప్డేట్స్ చూస్తే ములుగు జిల్లాలో మట్టి తవ్వకాలపై మైనింగ్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఖనిజ సంపదను కూని చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మైనింగ్ ఏడీ జయరాజు అన్నారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా మైనింగ్ జరుగుతుందని, దీని వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టబోమని తెలిపారు. ఒకవేళ ఎవరైనా మట్టి తవ్వకాలు జరిపితే తమకు తెలియజేయాలంటున్న మైనింగ్ ఏడీ జయరాజుతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. నేను సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా మైనింగ్ ఏడీ ఆఫీస్లో ఉన్నాం. ప్రస్తుతానికి మన దగ్గర మైనింగ్ ఏడీ ఆఫీసర్ జయరాజ్ ఉన్నారు. ములుగు జిల్లాలో మైనింగ్ ఏ విధంగా నడుస్తుంది, మట్టి తవ్వకాలు, మట్టి మాఫియాను ఎలా అరికట్టబోతున్నారు, పూర్తి వివరాలు మనం ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ ఏడీ గారిని అడిగి తెలుసుకుంటే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ములుగు జిల్లాలో గ్రావెల్ తవ్వకాలు ఎక్కువ జరుగుతుంది, ఎటువంటి పర్మిషన్ లేకుండా తవ్వకాలు తవ్వుతున్నారని చెప్పి ఆరోపణ వస్తుంది. దీనిపై ములుగు జిల్లాలో ఇట్లాంటి నా దృష్టికి రాలేదు. వస్తే ఇప్పటి నా స్టాఫ్ కూడా పంపించేసి ఇమీడియట్ తక్షణమే చర్యలు తీసుకుంటాము. ఇట్లాంటి ఏమన్నా మీ దృష్టికి వచ్చినా కూడా, ప్రజల దృష్టికి వచ్చినా కూడా నా దృష్టికి తీసుకొస్తే తక్షణం స్పందించి ఇమీడియట్గా యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ యాజ్ పర్ రూల్స్. అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో 3 బిట్ల అంటే కలెక్టర్ ఆఫీస్, 3 కలెక్టర్ ఆఫీసు ప్లస్ బంగారపల్లి, ఇటు చూసుకున్నట్లయితే దేవగిరి పట్టణంలో మట్టి తవ్వకాలు ఎక్కువ నిర్వహిస్తున్నారు. వీటిపైన మీ దగ్గర ఎటువంటి పర్మిషన్ తీసుకున్నారు? అంటే ఇంతకుముందు టెంపరీ పర్మిషన్ తీసుకున్నాను గ్రావెల్కి. సో దానికి కొంత గ్రావెల్ కూడా కొంత నేషనల్ హైవే వర్క్స్ కానీ, తర్వాత కొంత పంచాయతీరాజ్ రోడ్ వర్క్స్ కానీ, కొంత రామప్ప టెంపుల్ హెరిటేజ్ సెంటర్ దగ్గర కూడా కన్స్ట్రక్షన్ కూడా గ్రావెల్ యూజ్ చేసేది. దానికి ఎనీ గవర్నమెంట్ వర్క్స్ యూజ్ చేసిన దానికి సీరియస్ ఫీ కూడా రికవరీ చేసి గవర్నమెంట్కు ట్రెజరీకి డిపార్ట్మెంట్కి జమ చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ ఇట్లాంటిది ఏమైనా ఇల్లీగల్గా బయట ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇట్లాంటిది ఏమైనా చేస్తే ఇమ్మీడియట్ తక్షణం చర్యలు తీసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ రెవెన్యూ అండ్ పోలీస్ we will initiate stringent action to control the any type of activities in that district. అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లా కేంద్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ దందా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వెంచర్లో అక్రమంగా మట్టి తవ్వకాలు తప్పుకొని ఎటువంటి పర్మిషన్ లేకుండా మట్టి జరుగుతుంది. దీనిపై మట్టి మాఫియాదారులపై ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే దానికి నేను చెప్పేది ఎక్కడ కూడా అంటే గవర్నమెంట్ వర్క్స్ కన్జ్యూమ్ చేసిన దానికి ఏమో సీరియస్ ఫీ రికవర్ అవుతుంది. రిమైనింగ్ అదర్ దెన్ దట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు వెంచర్స్ కానీ ప్రైవేట్ ఎక్కడ కూడా ఇల్లీగల్ కానీ వితౌట్ పర్మిషన్ లేకుండా పోతే దాన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకొని యాక్షన్ తీసుకుంటాము. మాకు ఏమన్నా మా దృష్టికి వచ్చినా కూడా ఇమీడియట్గా టిప్పర్స్ కానీ ఎట్లాంటి మిషనరీ ఇన్వాల్వ్ అయినా కూడా దాన్ని సీజ్ చేసి నెసరీ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ ఇమీడియట్లీ. అంటే ఇప్పటి వరకు మీ దగ్గర ఏమైనా పర్మిషన్ తీసుకున్నారు? ఇప్పటి వరకు ఇంతకుముందు టెంపరీ పర్మిషన్ తీసుకున్నారు, పట్టాల్యాండ్లో తీసుకున్నారు, తర్వాత కొంత ఈ అంటే దేవగిరి పట్నం అని, తర్వాత ఈ బండారపల్లి అక్కడ కొంతమంది టెంపరీ పర్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు. ప్రజెంట్ మా టీం, మా స్టాఫ్ కూడా పంపించడం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ యాక్టివిటీస్ ఏం లేవని మా దృష్టికి వచ్చింది. ఎక్కడ జరిగినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం. అంటే ఇప్పటికీ మీరు చెప్పినట్లు పర్మిషన్ తీసుకున్నారంటున్నారు. వాళ్ళు పర్మిషన్ తీసుకుంటే ఎంతవరకు పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని రోజుల్లో పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని మెట్రిక్ టన్నులో పర్మిషన్ తీసుకొని ఎంతవరకు మట్టి కొడుతున్నారు? అంటే పబ్లిక్లో వాళ్ళు తీసుకునేది ఒకటైతే చేసినది అని చెప్పి వాయిస్ వస్తుంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దానిపైనే నేను సర్వేను అరేంజ్ పంపించేసినాం. దానికి ఎంతవరకు పర్మిషన్ తీసుకున్నారు, ఎంత తీసిరని దానిపైననే వర్క్ ఇన్స్పెక్షన్ చేయించి దాన్ని ఎక్స్ట్రా క్వాంటిటీ ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేస్తే దానికి పెనాల్టీ విల్ బి. చివరిగా మట్టి మాఫియాదారులకు ఏం చెప్పబోతున్నారు? దానికి ఎట్లాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్ చేసిన తర్వాత ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా తక్షణమే స్పందించి ఇమ్మీడియట్గా మెషినరీ సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే. చివరిగా లాస్ట్ మనం చూసుకున్నట్లయితే మన ములుగులో అంటే మల్లంపల్లి కావచ్చు, రోజుపల్లి కావచ్చు, అటువంటి గుట్టలపై కూడా కొంత గ్రావెల్ బిజినెస్ జరుగుతున్నాయి. పక్కన ఉన్న చేళ్లలో పడి కొంతమంది రైతుల పంటలు కూడా నష్టపోతున్నాయని చెప్పని కొంతమంది రైతులు ఆవేదన. వాళ్ళకి ఎటువంటి మెసేజ్ జరుగుతుంది? మన ములుగు జిల్లాలో మల్లంపల్లి మండలంలో లాటరైట్ అనే ఖనిజం ఉంది. దానికి లాటరైట్ అనేది ఓన్లీ సిమెంట్ ఇండస్ట్రీస్లోనే యూజ్ చేయడం జరుగుతుంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీస్కి వితౌట్ వే బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పోదు, విత్ వే బిల్లే ఎక్స్ట్రా లోడ్ కూడా పోదు. దానికి సిమెంట్ ఇండస్ట్రీస్ మనకి ఎక్స్ట్రా ఉంటే కూడా వాళ్ళు లోపల కూడా అలో చేయలేరు.
సో లాటరైట్ అనేది ఓన్లీ సిమెంట్ ఇండస్ట్రీస్లోనే కన్జ్యూమ్ చేస్తారు. దానికి ఓన్లీ 100% విత్ వేబుల్ ద్వారానే విత్ ఆన్లైన్ వేబుల్ తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ చేయడం. దాని ద్వారా మన జిల్లా కూడా మన రాష్ట్రానికి కూడా ఖనిజ ఆదాయం కూడా లాస్ట్ ఇయర్ కూడా ఫైనాన్షియల్ ఇయర్లో మన ములుగు జిల్లాని 100% మినరల్ రెవెన్యూ టార్గెట్ అచీవ్ చేసి మన రాష్ట్రంలోనే ములుగు జిల్లా టాప్ 3 పొజిషన్లో ఉందని తెలియజేస్తుంది. ఓకే, మనం చివరిలో చూసుకున్నట్లయితే ఖనిజ సంపదను దోచుకోవడం కోసం ములుగు జిల్లాలో అధికంగా ఉన్నటువంటి మైనింగ్ సంబంధించినటువంటి మాఫియా కూడా ఎక్కువ ఉందని చెప్పని కొంతమంది ప్రజలు అంటున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కెషర్లు కూడా మన ములుగులో జరుగుతున్నాయి. ఎటువంటి పర్మిషన్ తీసుకున్నారు, వారికి ఎటువంటి నిబంధనలు వారికి అందించారు? మన ములుగు జిల్లాలో 2 స్టోన్ క్రషర్స్ ఉన్నాయండి. ఆ 2 స్టోన్ క్రషర్స్ కూడా వితౌట్ పర్మిషన్తో లేవు, విత్ పర్మిషన్తోనే వాళ్ళు అన్ని లీగల్గా పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ లాస్ట్ 1 ఇయర్ నుంచి మేము దానికి వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా చేసిన దానికి DGPS సర్వే కూడా కండక్ట్ చేసి దాన్ని విత్ ఇన్ ద లీజ్ ఏరియాలో ఎంత చేసిరనే దాని కూడా సైంటిఫికల్ కూడా మేము సర్వే చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా వితౌట్ వెహికల్తో ఎట్టి పరిస్థితుల్లో పోవట్లేదు. 100% ఇప్పుడు మొత్తం లీగలైజ్డ్ అయింది. విత్ లాటరైట్ కానీ ఇక స్టోరేజ్ మెటల్ కానీ యాజ్ పర్ రూల్స్ డిస్పాచ్ చేస్తుంది. ఓకే, ఇటువైపు చూసుకున్నట్లయితే ఎటులాగారం, మంగపేట, వాచడి అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సాండ్పై ఇటువంటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఎన్నిటికీ మన దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని క్వారీలు ఆడ పర్మిషన్ తీసుకున్నారు, ఎవరు దాన్ని కాంటాక్ట్ అయ్యారు? శాండ్ మినరల్ అనేది తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దానికి మన ములుగు జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్గా ఒక 8 శాండ్ బేరింగ్ ఏరియాస్ నడుస్తున్నాయి. దానికి ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటారు, దానికి శాండ్ రీచ్ అసిస్టెంట్స్ అని స్టాఫ్ కూడా ఉంటుంది. అది మొత్తం DGMDC కంట్రోల్ నడుస్తుంది. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ వితౌట్ వేబిల్ కానీ ఓవర్లోడింగ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అయితే ఎన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ RTO కానీ పోలీస్ కానీ మైన్స్ కానీ అందరు కూడా చెక్ చేయడం జరుగుతుంది. వితౌట్ వెహికల్ ఎక్స్ట్రా లోడ్ కానీ ఓవర్లోడ్ కానీ ఎక్కడ కూడా మా దృష్టికి రాలేదు. 100% లీగల్గా ఎక్స్పెషన్స్ శాండ్ డిస్పాచెస్ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే, రైట్. మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఖనిజ సంపదను ఎటువంటి పర్మిషన్ లేకుండా దోచుకున్నట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో 2 కేసర్లు కూడా జరుగుతున్నాయి. వాటికి కూడా అన్ని పర్మిషన్లు. ఇప్పటివరకు అయితే ఖనిజ సంపదకు రక్షణగా మేము ఉన్నాము. ఎటువంటి మాఫియా ఖనిజ సంపద జరగకుండా ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. ఒకవేళ మాకు తెలియనట్టు ఎవరికైనా ఖనిజ సంపదను దోచుకొని ఖనిజ సంపదను కనుక విచ్చలవిడిగా చేసినట్లయితే మా దృష్టికి తీసుకురావాలని చెప్పని ఇక్కడ మైనింగ్ ఏడీ గారు అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ చివరిగా మట్టి మాఫియాదారులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు తీసుకున్న పర్మిషన్ కంటే ఎక్కువ మెట్రిక్ టన్నులు తవ్వకాలు మొదలుపెట్టినైతే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియపరిచారు. కెమెరామెన్ రవీంద్రతో సంపత్, 99 TV, ములుగు జిల్లా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుండగా నల్గొండ జిల్లాలో మాత్రం పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. జిల్లాలో జీరో ఎన్మెంట్ సాకుగా చూపుతూ సర్కార్ ప్రభుత్వ బడులను మూసివేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడుతున్న జిల్లాలో నల్గొండ జిల్లా మొదటి స్థానంలో ఉంది. వెనుకబడిన గిరిజన నియోజకవర్గమైన దేవరకొండ నియోజకవర్గంలో ఈ ఏడాది 130 ప్రభుత్వ పాఠశాలలలో మూసివేశారంటే విద్యాశాఖ అధికారుల పనితీరుకు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రభుత్వ విద్యను ప్రజలందరికీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కన విద్యా కమిషన్ ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతుండగా, మరొక పక్కన నల్గొండ జిల్లాలో చూసుకుంటే ప్రభుత్వ విద్య పూర్తిగా కూడా పతనమంచుకు చేరుకుంది. ఒక్క నల్లగొండ జిల్లాలోనే మొత్తంగా ఈ విద్యా సంవత్సరంలో 298 ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తున్నారు. ప్రధానంగా చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా చూసుకుంటే నల్గొండ జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలలు అత్యధికంగా మూతపడుతున్న స్థానంలో నెంబర్ 1 ప్లేస్ నల్గొండ జిల్లా సాధించింది. అంటే పాఠశాలను మూసివేయడం ద్వారా ప్రభుత్వ విద్యను పూర్తిగా దూరం చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనం చూసుకోవచ్చు, వెనుకబడిన గిరిజన ప్రాంతమైన దేవరకొండ నియోజకవర్గంలో దాదాపుగా 130 ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి ఉంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరి కావచ్చు, డిఈఓ ఏమాత్రం కూడా విద్యాశాఖపై ఉన్నటువంటి వైఖరి మార్చుకోకపోవడం, పూర్తి అలసత్వం వహించడం, కింది స్థాయి అధికారులను పర్యవేక్షణ చేయకపోవడం
లేకపోవడం ప్రధానంగా వీటి కారణాలని చెప్పేసి కూడా జిల్లాలో విద్యార్థి సంఘాల నేతలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు అధికంగా మూతపడుతున్న విషయంపై మనతో మాట్లాడడానికి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్తో పాటు మరికొంతమంది నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని నెంబర్ 1 ప్లేస్కు వచ్చి 298 పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి. దీనికి కారణం ఏమంటారు? అసలు ఎట్లా ఈ పాఠశాలను పరిరక్షించాలంటే ఏం చేయాలి? విద్యా వ్యవస్థని ప్రైవేటుమయం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా ఉందనేసి మనం తెలియజేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడే మనం చెప్పినట్టుగా ఈ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 298 పాఠశాలలు మూతపడుతుంటే ఇప్పుడు కొత్త ప్రైవేటు పాఠశాలని ప్రారంభించుకోవడానికి ఓపెన్ చేసింది. అంటే ప్రభుత్వ విద్యకి నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్యని కార్పొరేట్ విద్యని కొమ్ముగాస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి కూడా కనపడుతుంది. దాంతోపాటు ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి మురళీ గారు కూడా విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నారు. ఇప్పటికీ 10 లేఖలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు ఉంటుంటే ప్రభుత్వ విద్యను ఎందుకు కాపాడుతారో ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వ విద్యను పేద మధ్యతరగతి విద్యార్థులకు అణగారిన వర్గాలకు అందకుండా చేయడానికి ప్రభుత్వ వైఖరి కనపడుతుందనేసి క్లుప్తంగా కనపడుతుంది మనకు. ఓకే, ప్రధానంగా చెప్పండి, ఇక్కడ మనకు ఒక దేవరకొండ అంటే మొత్తం గిరిజన నియోజకవర్గం, అదేవిధంగా వెనుకబడిన ప్రాంతం, ఖచ్చితంగా పాఠశాలలు అవసరమైనటువంటి దేవరకొండ నియోజకవర్గంలోనే దాదాపుగా 130 ప్రభుత్వ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో మూసివేసిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? విద్యాశాఖ అధికారుల వైఖరి కావచ్చు, లేకపోతే డిఓ వైఖరి కావచ్చు, ఏ రకంగా ఉందంటారు? ఖచ్చితంగా దేవరకొండ నియోజకవర్గం నల్గొండ జిల్లాలో 298 పాఠశాలలు ఏదైతే మూతపడుతున్నాయో దీనికి ప్రధానమైన కారణం నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది. ఎందుకు డిఓ కారణం అంటున్నాం అని చెప్పేసి అంటే గతంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఉపాధ్యాయులను అక్రమ డిప్యూటేషన్లు ఇవ్వడం ద్వారా ఆ యొక్క పాఠశాలలు మూతపడడానికి ప్రధానమైన కారణం జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకోసం అంటే దేవరకొండ నియోజకవర్గం చాలా గిరిజన ప్రాంతం. అక్కడ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన తర్వాత నూతన డిఎస్సి ఉపాధ్యాయులకు నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు ఒక విద్యార్థి ఉన్నా కానీ ప్రభుత్వ పాఠశాలలు ముయ్యనని చెప్పేసి, ఒక్క విద్యార్థి ఉన్నా కానీ ప్రభుత్వ పాఠశాలలు నడిపిస్తానని చెప్పేసి ఉపన్యాసాలు మాటలు కోటలు దాటే తప్ప ఆచరణ గడప దాటలేదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఏక పాఠశాలగా మూయడానికి వీలేదు. ఒకవేళ అలాంటి ప్రభుత్వ పాఠశాల మూయడానికి ప్రభుత్వం పూనుకుంటే ఎస్ఎఫ్ఐగా మేము అనేక ఆందోళనలు చేయడానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. మీరు చెప్పండి, ప్రధానంగా మీరు పాఠశాలలు మూతపడితే ఉద్యమం బాట పడతామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలో 298 పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా మూసివేశారు. చందంపేట లాంటి మారుమూల గిరిజన ప్రాంతాల్లో దాదాపుగా 36 పాఠశాలలు కూడా మూసివేసిన పరిస్థితి ఉంది. దీనిపై ఏ రకమైనటువంటి పోరాటం చేస్తారు? విద్యా వ్యవస్థ ఈ రకంగా పతనం అవుతుంటే విద్యార్థి సంఘంగా ఏ రకంగా మీరు స్పందిస్తారు? ఇప్పుడు ప్రభుత్వం పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ అందరి విద్యార్థులకు విద్యను అందరికి అందుబాటులో తేవాలని చెప్పేసి అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ యొక్క గిరిజన విద్యార్థులు పుట్టడం వారి శాపమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి చాలా స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి ఉన్నది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం మీద బలమైన ఒత్తిడి తీసుకొని వచ్చి రేపు జూన్ 12వ తారీఖు నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఆ తర్వాత గిరిజన ప్రాంతాలలో ఉన్న తండాలను మార్మలలో విద్యార్థులను అదేవిధంగా తల్లిదండ్రులను ఏకం చేసి విద్యావంతులతో కలిసి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గిరిజన నాయకుడు బాలునాయక్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోలేని ప్రభుత్వ పాఠశాలలు మూసివేయకుండా ఉండడం కోసం పూనుకోవాలని చెప్పేసి, అదే ఒకవేళ ప్రభుత్వం కాదని చెప్పేసి అదే మేము పాఠశాల మూసేస్తామని చెప్పేసి పోతే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కానీ అదేవిధంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు కానీ ఆందోళనకు పిలుపు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను కాపాడడం కోసం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటను ఏదైతే ఉన్నో దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి, ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలు మూసివేసే దానికి కుట్ర చేస్తే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ అదే గతి పడుతుందని చెప్పేసిగా, అంటే తెలంగాణలో నూతన విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత నల్లగొండ జిల్లాకు 298 పాఠశాలలు మూసివేయడమేనా నూతన విద్యా కమిషన్ అంటే ఏదైనా అని చెప్పేసి ఆక్నూర్లి మురళి గారు ఇదే ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్గా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను మూసివేయొద్దని చెప్పేసి అక్కడ పేద మధ్య తరగతి విద్యార్థులు చాలామంది విద్యకు దూరమవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులకు అందరికీ విద్య అందించేంత వరకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమాల వేగు చుక్క నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఫైనల్గా మీరు చెప్పండి, విద్యా వ్యవస్థకు సంబంధించి డిఈఓ వైఖరి పట్ల ఇటు విద్యార్థి సంఘాలతో పాటుగా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా 6 సంవత్సరాల కాలమైంది విద్యా వ్యవస్థలకు డిఈఓగా నల్గొండలో ఆయన బాధ్యతలు తీసుకొని ఈ ప్రభుత్వ పాఠశాలలు మూతపడడం వెనుక ఆయన హస్తం కానీ లేకపోతే ఆయన వైఖరి కానీ ఏ రకంగా ఉందంటారు?
అక్రమ డిప్రెషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాల కాపాడాల్సినటువంటి విద్యాశాఖ అధికారులందరూ కూడా డిప్రెషన్లలో కాసుల కోసమే కొమ్ము కాసిరు తప్ప విద్యను బలోపేతం చేయాలి, పేద విద్యార్థులకు చదువు చెప్పాలన్న ఆలోచన మర్చిపోయారు కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు మూసేయడానికి కనపడుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఆ స్కూల్ని క్లోజ్ చేసి వేరే ప్రాంతాల్లో డిప్రెషన్ వాళ్ళ సౌకర్యాల కోసం, టీచర్ల యొక్క సౌకర్యాల కోసం డిప్రెషన్ ఇవ్వడం వల్లే విద్యావ్యవస్థ మొత్తం డ్రెస్ పట్టు పడిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగమైన ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే డిప్రెషన్ని రద్దు చేసేసి ఒక్క విద్యార్థి ఉన్నటువంటి పాఠశాలైనా ఓపెన్ చేసేసి విద్యను అందించాల్సిందిగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక్క విద్యార్థి ఉన్నా సరే ఏ ఒక్క పాఠశాలను ఈ జిల్లాలో మూసివేయొద్దని, ఒకవేళ ప్రభుత్వ పాఠశాలను మూసివేసి విద్యా వ్యవస్థను కాదు ప్రభుత్వ విద్య ఏదైతుందో దీన్ని పేద ప్రజలకు అందించకుండా చేసే ప్రయత్నాలు జరుగుతుంటే ఎస్ఎఫ్ఐగా తాము ఖచ్చితంగా పోరాటం చేస్తామని, భవిష్యత్తులో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూతపడ్డా కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థులను పెద్ద ఎత్తున జత చేయడం ద్వారా కలెక్టరేట్ల ముందు కూడా ధర్నా చేసి ప్రభుత్వానికి కూడా నిరసన వ్యక్తం చేస్తామని కూడా ఎస్ఎఫ్ఐ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ. గ్రేటర్ వరంగల్ నగరంలో నాలాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ప్రతి ఏడులానే ఈ ఏడాది కూడా నగరవాసులకు ముంపు తిప్పలు తప్పడం లేదు. పూడికతీత పనులపై ప్రభుత్వం దృష్టి పెట్టినా అధికారులు పట్టించుకోకపోవడం వల్ల పనులు సాగడం లేదు. ఇప్పటికే వర్షాలు జోరుగా పడుతుండటంతో నగరవాసుల గుండెల్లో గూబులు మొదలైంది. ఈ వర్షాకాలంలో కూడా జలగండం తప్పదా అని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై వరంగల్ గ్రేటర్ నగరం ప్రధాన నాలా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వర్షాకాలం వచ్చిందంటే చాడు వరంగల్ నగర వాసుల కష్టాలు అంతా ఇంత ఉండే. మరి ఈ కష్టాలకు ఈసారైనా ఈ ప్రభుత్వం నెరవేర్చబోతుందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం గ్రేటర్ వరంగల్ నగరంలోని ఉన్నటువంటి నాలాలపై ఈ కహాని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ నగరంలో దాదాపుగా 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లకు పూర్తిగా ఆ నాలాలతో అనుసంధానంగా ఉన్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. నాలాలు అంటే ఆ నాటి కాలంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకటి ఏదైతే అంటే నగరంలో ప్రవహించే నీటి కోసం ఏర్పాటు చేసిన నాలాలని చెప్పుకోవచ్చు. అది ఇప్పుడు అన్ని నాలాలు కూడా ప్రధానంగా నగరవాసులకు కన్నీటి వెదలుగానే మిగులుతున్నాయి, ప్రాణాంతకంగా మారుతున్నాయి. ముఖ్యంగా నాలాల ముప్పు ప్రాంతాలతో అనేక జనాలు గ్రేటర్ నగరవాసులు ముంపు ప్రాంతాలుగా చాలా బాధలు అనుభవిస్తున్నటువంటి సందర్భం. గత 25 నుంచి 30 ఏళ్ళుగా గ్రేటర్ నగరానికి ఈ సమస్య వెంటాడుతుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రతిసారి కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ గ్రేటర్ నగర వాసులకు ఒక వరంలా కనిపిస్తాము, ముందస్తుగానే చర్యలు చేపడతాము, ప్రతి ఎన్నికల్లో కూడా నగరంలో ఉన్నటువంటి ఈ ముంపు ప్రాంతాల సమస్యలు తీరుస్తామని చెప్పేసి హామీలు ఇచ్చుకుంటూ ముందుకు సాగడమే తప్ప కాలం గడుస్తుంది, ఏళ్ళు గడుస్తున్నాయి తప్ప ఇప్పటివరకు కూడా ఏ కోణాన కూడా వారికి సమస్య తీరట్లేదు అనేది మాత్రం ప్రధానంగా అర్థమవుతుంది. అంటే గతంలో చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ కూడా ఇక్కడ పర్యటించి నాలాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పేసి నగరవాసులకు ఆశ కూడా చూపించినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ జరిగిన గత ఎన్నికల్లో కూడా నాలాల సమస్యను తీరుస్తాము, ఖచ్చితంగా నగరంలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాల సమస్యలు తీర్చడమే అజెండాగా కూడా వాళ్ళు ప్రణాళికలు తీసుకొచ్చి ప్రచారంలో కూడా చేసుకుంటూ వచ్చారు. అయితే ఇందులో భాగంగా చూసుకుంటే నగరంలో ఉన్నటువంటి ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానంగా చెప్పుకునేటువంటి ఏవైతే భద్రకాళి చెరువుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు అంటే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలాలో ఒకవైపు ఉంటే బొందివాగు, నయీం నగర్, కాజిపేట దర్గాకు సంబంధించినటువంటి నాలాల పరిస్థితి మరొక రకంగా ఉంటుంది. అదేవిధంగా శాకరాజ్కుంట, చిన్నబడ్డేపల్లి చెరువు, శివనగర్కు సంబంధించినటువంటి నాలాల పరిస్థితి ఒక రకంగా ఉంటే ముఖ్యంగా 12 మోరీలకు సంబంధించినటువంటి నాలా కూడా ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉండేది. వారిని ఈ నాలాల పేర్లు చెప్తేనే గ్రేటర్ నగర వాసులకు గుండెల్లో భయాలు పరిగెడతాయి. వీటన్నిటినీ కూడా ప్రతి ప్రభుత్వం కానీ అధికారులు కానీ సమస్యలను తీరుస్తామని చెప్పేసి ఒక ప్రకటనలు చేసుకుంటూ హామీలు చేసుకుంటూ ముందుకు సాగారే తప్ప ఇప్పటి వరకు కూడా ఏ కోణాలు కూడా జరగలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయంలో కొన్ని నాలాలను అయితే పునఃపరిశీలన చేశారు,
పూడికతీత కార్యక్రమం అయితే చేపట్టారు, కానీ పూర్తి స్థాయిలో చేయలేదనేది మాత్రం గ్రేటర్ నగర వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మరోవైపు అటు గ్రేటర్ వరంగల్కు అనుసంధానంగా ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి వాళ్ళు కొండ సురేఖకు అనుసంధానంగా గ్రేటర్ నగరంలో దాదాపుగా 19 నాలాలను కూడా గుర్తించారు. సమస్యాత్మకంగా ఉన్నటువంటి నాలాలు కూడా లిస్ట్ అవుట్ చేశారు. దానికి సంబంధించినటువంటి 1 కోటి రూపాయల ముందస్తుగానే విడుదల చేసి పూడిక తీసే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే మిషన్స్ కూడా చూస్తున్నాం. మిషన్స్ కూడా వచ్చి సిద్ధంగా ఉన్న ఏర్పాటు అంటే గ్రేటర్ నగరంలో నాలాలకు పునఃపరిశీలన చేయడమే కాకుండా పూటిక తీయడమే కాకుండా ముప్పు ప్రాంతాల వాసులకు నీరు ఆగకుండా వాళ్ళ ఇళ్లకు చేరకుండా క్లియరెన్స్ చేసేందుకైతే వెహికల్స్ను కూడా ఏర్పాటు చేశారు. కానీ అవి పనితనంలో అలసత్వం వహిస్తున్నాయి అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా 10 రోజుల్లో పూర్తి స్థాయిలో భారీ వర్ష సూచన ఉన్నదని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించినటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి అనేది మాత్రం గ్రేటర్ వరంగల్ నగరంలో నగరవాసులు ఆవేదన వ్యక్తపడుతుంది. ఇప్పటికే అంతర్గతంగా నాలాలతో పాటు అంతర్గతంగా నాలాలుగా పూడిక తీత తీసేందుకైతే 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఇంకా పూడిక తీసే పనులు మాత్రం అక్కడక్కడ నిలిచిపోయే ఉన్నాయి. ఎవరు కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అలసత్వం వహించద్దు అని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ ఉన్నటువంటి ముంపు ప్రాంతాల సమస్యలను ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి సమీక్షా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి నాలాల సమస్యలన్నీ పూర్తిగా నాలాలపై అక్రమ కట్టడాలే అనేది మాత్రం గత ప్రభుత్వాలు అయితే ఒక కొలిక్కైతే వచ్చాయి. అయితే ప్రతి ప్రాంతంలో అంటే ప్రతి నాలాలకు అక్రమ కట్టడాలే పెద్ద ఎత్తున మనకు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే వడ్డేపల్లి చెరువుకు ఆనుకున్నటువంటి నాలా చూస్తే స్ట్రేట్గా ఉండాల్సిన నాలా ఒక ఇల్లు ఆక్రమించుకున్నట్టుగా కూడా మనం స్పష్టంగా 99 టీవీలో విజువల్స్ ద్వారా క్లియర్గా చూపిస్తున్నాం. అంటే నాలాలపై అక్రమ కట్టడాలు ఒక ఎత్తైతే నాలాలపై శ్రద్ధ చూసుకోకపోవడము, అంటే పూటిక తీత తీయకపోవడము, నాలాలను పరిరక్షణ చేయకపోవడము అధికారుల వైఫల్యమని కనిపిస్తుంది. అంటే 2 రకాల, ఇటు అధికారుల వైఫల్యము, అటు నగరవాసుల కబ్జా కొరలో చిక్కున్న నాలాలకు దిక్కెవరు అనేది మాత్రం గ్రేటర్ నగర వరంగల్ వాసుల ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేవారు కూడా లేరు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ప్రభుత్వాలు కూడా చాలా పెద్ద ఎత్తున నాలాలపై పరిరక్షణ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. నాలాల పరిరక్షణ కోసం ఒక నివేదికలు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేశారు. నాలాలపై అక్రమ కట్టడాలను కూల్చివేస్తాం, ఎంతటి వారైనా కానీ ఖచ్చితంగా నాలాలను పరిరక్షణ చేస్తామని గత ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నాలాలపై ఎంతటి వారైనా కబ్జాల కొరలో చిక్కున్న నాలాలను పరిరక్షించడమే మా ధ్యేయం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చిన సందర్భాలు చూసాం. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నాలాల పరిరక్షణపై ఏమాత్రం కూడా అడుగు కూడా ముందుకు పడతలేదు అనేది మాత్రం స్పష్టంగా మనకు వరంగల్ గ్రేటర్ నగర్లో ఉన్నటువంటి 66 డివిజన్లో ఉన్నటువంటి ఆ నాలాల పరిస్థితి చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను సేకరణమే చేయలే కాకుండా ఆ నిధులను ఉపయోగించుకుంటూ నాలాల పరిరక్షణ చేసుకుంటూ జనాలకు ఇబ్బందిగా ఉన్నటువంటి ఏదైతే ముంపు ప్రాంతాల్లో పరిస్థితి రాకుండా వారిని కాపాడే విధంగా అనేక మందిని కూడా గతంలో మనం చూసాం, మన 99 టీవీ ద్వారానే చూసాం. అనేక కాలనీలు నీట ములిగాయి, పడవల ప్రయాణం చేశారు. కొంతమందిని పడవల్లో కాపాడిన సందర్భాలు ఉన్నాయి. వారికి ఆహారం అన్నాహారాలు లేక వారం 10 రోజులు నీళ్ళల్లో జలమయంలో కొట్టుమిట్టాడినటువంటి పలు కాలనీలు కూడా మనం చూసాం. అలాంటి సందర్భం రాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలి. నాలాల ముంపు ప్రాంతాలకు సరైన ముందస్తుగానే సహాయం అందించాలి. కార్యక్రమాలు అంటే ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా
కోట్ల రూపాయలు కూడా గ్రేటర్ నగరానికి రిలీజ్ అవుతున్నాయి. కానీ అంటే వాటికి వీటికి ఖర్చు పెట్టకుండా ముంపు ప్రాంతాలకు నాలాల మీద ప్రత్యేక శ్రద్ధ చొరవ చూపించాలని ఇప్పటికే గ్రేటర్ నగర వాసులు కోరుతున్నటువంటి సందర్భం కదా. మరి దీన్ని ఎలా చూస్తారు? ఇంకో 10 రోజుల్లో వర్షాకాల ప్రభావం అయితే ప్రారంభం కాబోతుంది. నాలాలు ముఖ్యంగా పొంగిపొర్లి ముంపు ప్రాంతాలకు ప్రాంత వాసులను కూడా నిండా నీట మునిగించే పరిస్థితులు కానీ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఏ విధంగా గ్రేటర్ వరంగల్ నగర అధికారులు చొరవ తీసుకుంటారు, ప్రజాప్రతినిధులు దీని మీద ప్రత్యేక దృష్టి సారిస్తారు అనేది వేచి చూడాల్సిన అవసరమైతే. బ్యాక్ టు న్యూస్. ఇక వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని 150 డివిజన్స్ లో రోడ్లన్నీ కూడా క్లీన్ గా ఉండాలని, యుద్ధ ప్రాతిపదికన శానిటైజేషన్ పనులు పూర్తి చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రజలు అధికారులకు సహకరించాలని మేయర్ కోరారు. ఎవరైనా రోడ్లపై చెత్త వేస్తే భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఇక హైదరాబాద్ రోడ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. హైదరాబాద్ పేరుకు మాత్రమే విశ్వనగరంగా ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ రోడ్లన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ చెత్తతో దర్శనమిస్తున్నాయనేటువంటి వ్యాఖ్యలు ఇటు ప్రజల నుంచి, సామాన్య ప్రజల నుంచి, ఇటు అధికారుల దగ్గర నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి ప్రాంతాలు, అదేవిధంగా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైన ఉండేటువంటి పరిస్థితిని అయితే చూపించేటువంటి ప్రయత్నం 99 టీవీ చేస్తుంది. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మాత్రం అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా మొత్తంగా చెత్త అయితే మాత్రం ఇక్కడ పేరుకుపోతున్నటువంటి నిరంతరం ఇక్కడ చెత్త వేస్తూ ఉన్నారు. ఇక్కడ చెత్త అయితే రోడ్ల పక్కన ఇరుప్రక్కల కూడా వేస్తున్నటువంటి పరిస్థితిగానే కనిపిస్తుంది. కానీ వాటిని తొలగింపు చర్యలు అనేటువంటిది అధికారులు చేస్తున్నప్పటికీ, శానిటేషన్ వర్కర్స్ చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు అనేటువంటి వ్యాఖ్యలు అయితే ఇటు అధికారుల నుంచి వస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. కానీ రోడ్డుకి ఇరుప్రక్కల కూడా ఇటు కేవలం చెత్త వేయటం అనేటువంటిదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోడ్లన్నీ కూడా మరమ్మతుల పేరుతో కూడా కొన్ని చోట్ల ఇంకుడు గుంతలు, కొన్ని చోట్ల గుంటలు పడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి బాధ కూడా ఇటు సామాన్య ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని ఈ చెత్త ఏదైతే ఉందో రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి చెత్త వల్ల ఇక్కడ దోమలు కూడా ఎక్కువగా ప్రబలేటువంటి, వ్యాప్తి చెందేటువంటి అవకాశం ఉంది. సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల నుంచి కూడా అధిగమించాలి అంటే మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవాలనేటువంటిది అయితే మాత్రం ఇటు ప్రజలంతా కూడా, సామాన్య ప్రజలంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా ఇటు మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో అయితే మాత్రం ఒక ఫ్రీ మాన్సూన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించడం జరిగింది. మొత్తంగా 150కి సంబంధించినటువంటి ఈ అన్ని డివిజన్లలో ఉన్నటువంటి ప్రతి గల్లీ కూడా పూర్తి స్థాయిలో శుభ్రంగా ఉండాలి. దానికి సంబంధించి ఒక 3-4 రోజుల పాటు ఈ అన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన వీటన్నిటి కూడా ఈ చర్యలు చేపట్టాలి. క్లీనింగ్ చర్యలు చేపట్టిన అనంతరం ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి. ఇటు రెసిడెన్షియల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసుల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి అనేటువంటిది అయితే మాత్రం మేయర్ అయితే సూచించారు. మొత్తంగా కింది స్థాయి అధికారులకి సూచించడమే కాకుండా ఇటు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కన్నన్ కూడా పూర్తి స్థాయిలో ఇటు జోనల్ కమిషనర్ను, అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ను కూడా ఆదేశించినటువంటి పరిస్థితిగానే ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం 150 డివిజన్లో ఉన్నటువంటి ఆ ప్రతి గల్లీ కూడా పూర్తి స్థాయిలో క్లీన్గా ఉండాలి. అదేవిధంగా చెత్త ఎవరు కూడా రోడ్ల పైన పడవేయొద్దు అనేటువంటిది అయితే మాత్రం అవగాహన కల్పించాలి. ఈ శానిటేషన్ పిక్ చేసుకునేటువంటి ఏదైతే ఈ గార్బేజ్ క్లీన్ చేసుకునేటువంటి పికప్ చేసుకునేటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రీన్ ఆటోకు మాత్రమే వీటన్నిటి కూడా అటాచ్ చేసి ఉంచాలి. లేకపోతే మాత్రం ఒకవేళ ఇదంతా జరిగిన తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా ప్రజల్లో కనుక మార్పు రాకపోతే ఖచ్చితంగా అలాంటి వారికి ఫైన్ వేస్తాం అనేటువంటిది అయితే మాత్రం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అయితే చాలా సీరియస్గానే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇంకా మొత్తంగా చూస్తే మాత్రం అధికారులే కాదు, కేవలం అధికారులు ఎప్పుడు చేసేటువంటి ఆ క్లీనింగ్ ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారు స్వచ్ఛందంగా వారి కాలనీలను క్లీన్గా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇక త్వరలోనే వర్షాలు రాబోతున్నాయి. వర్షాకాలం చాలా తొందరగానే ఒక 10 నుంచి 15 రోజుల ముందుగానే, అంటే 2 వారాల ముందుగానే ఈ యొక్క తుఫాను ప్రభావం అనేటువంటిది ఉండబోతుంది. వర్షాకాలం రాబోతున్నటువంటి నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది అయితే మాత్రం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పినట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. సీనియర్ వీడియో జర్నలిస్ట్ సునీల్తో తేజ 99 టీవీ హైదరాబాద్.
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యం వహిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో బడిబాటను కార్యక్రమాన్ని ఆర్భాట కార్యక్రమంగా నిర్వహించిందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు. సర్కార్ ప్రణాళికాబద్ధంగా పనులు చేయడం లేదని, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు ప్రాథమిక విద్య పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ తీరు వల్ల జిల్లాలో 46 ప్రభుత్వ విద్యాసంస్థలను జీరో అడ్మిషన్ల పేరుతో మూసివేసినందుకు కుట్ర చేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంవత్సరాల కోసం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. విద్యార్థుల్ని బడిబాట పట్టించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే గత సంవత్సరం ఏదైతే అడ్మిషన్లు ఉన్నటువంటి 46 పాఠశాలలు ఏదైతే ఖమ్మంలో ఉన్నాయి, ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో ఉన్నటువంటి బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఒకవైపు విద్యార్థి సంఘాలు ప్రభుత్వ బడులను రక్షించుకోవాలని కోరుతున్నాయి. రెండో వైపు విద్యాశాఖ అధికారులు మాత్రానికి నెమ్మదికి నీరెత్తినట్లున్నాయి. 46 పాఠశాలలో గత సంవత్సరం జీరో అడ్మిషన్లు ఉండటంతో అనేక పాఠశాలలు మూతపడేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు ప్రభుత్వ పాఠశాలని ఏదైతే ప్రధానంగా పట్టించుకోకుండా విద్యాశాఖ అధికారులు చేస్తున్న సందర్భంలోనే ఖమ్మంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ఇక్కడనే విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. పీడిఎస్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు సురేష్ గారు ఉన్నారు. చెప్పండి, ఏదైతే ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలకి ప్రైవేటు పాఠశాలలో జీరో ఏదైతే అడ్మిషన్లు ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో ఉంటే అత్యధిక అడ్మిషన్లు ప్రైవేట్ రంగంలో ఉంటున్నాయి. వీటి మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మరో 10-12 రోజుల్లో 25-26 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. ఒకవైపు విద్యారంగం ప్రారంభ దశలోనే ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేస్తామని చెప్పేసి పాలకులు మీడియాల ముందు అనేక సందర్భాలలో చెప్పుకొస్తున్నారు. కానీ అంతిమంగా అంటే గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూసినప్పుడు ఇప్పటికే గత 2024-25 సంవత్సరంలోనే 46 పాఠశాలలు ఖమ్మం జిల్లాలో జీరో విద్యార్థుల అంటే అడ్మిషన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్ని బతికించాలి, రాబో తరాల విద్యార్థులకి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి విద్య అందాలంటే ప్రభుత్వ పాఠశాలలే దిక్కు అనేటువంటి విధంగా ప్రభుత్వాలే మేము దాన్ని ఓ ప్రత్యామ్నాయ యుద్ధంగా మేము ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికే పాలకులు అనేక సందర్భాలలో ఎన్నికల ముందు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నవి తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నది. దాని మూలంగానే ఇప్పటికే జీరో పాఠశాలలు ఈరోజు 46 పాఠశాలలు ఖమ్మం జిల్లా ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరము మళ్ళీ రేపు 6వ తారీఖు నుంచి బడిబాట అంటున్నారు. ఈ 6 నుంచి 12 వరకు బడిబాటలో అంటే పటిష్టంగా అమలు చేయకపోతే, దీన్ని నిర్దిష్టంగా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పటిష్టంగా దీన్ని నిర్వహణ చేయకపోతే రేపు రానున్న రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఎత్తివేతకు మూసివేతకు కూడా అంటే జనాలు చూసేటువంటి పబ్లిక్ కూడా చూడటానికి పాఠశాలలు లేనప్పుడు అంటే విద్యార్థులు లేనప్పుడు పాఠశాలలు ఉపాధ్యాయులు ఎందుకు లేదా ఈ స్కూళ్ళు ఎందుకు అనేటువంటిది దీనికి ఖర్చు దండగా అనేటువంటి ఒక వాయిస్ని రేజ్ చేయడం కోసం ఈరోజు ప్రభుత్వమే ఇంటర్నల్గా దీన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిర్దిష్టంగా అమలు చేస్తూ అధికారులు కూడా పర్యవేక్షణ ఉండి ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్యను పెంచాలని మేము పీడిఎస్యూగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడనే జిల్లా అధ్యక్షులు మస్తాన్ గారు ఉన్నారు. ప్రధానంగా ఈ బడిబాట కార్యక్రమం ఎంత ఆలస్యం కావడానికి ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా చేయకపోవడానికి, అట్లాగే విద్యార్థుల్ని సరైనటువంటి వైపు అంటే ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం తీసుకురావడానికి అంటే విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయట్లేదు. ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికబద్ధంగా లేదని విమర్శింది. దీని పట్ల స్పందన. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు ఖమ్మం జిల్లాలో 46 స్కూళ్ళు మూసివేతకి ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆ స్కూళ్ళలో ఉపాధ్యాయులు లేరని సానుకుతోని ఈరోజు విద్యార్థులను దూరం చేసిన పరిస్థితి ప్రభుత్వానికి. మేము ఎందుకంటున్నామంటే ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ప్రైవేటు కార్పొరేటు శక్తులకు కొమ్ము కాసి అక్కడ ఉన్న డిఓలే అమ్ముడుపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ విద్యా సంస్థలు ఎక్కడ నడుస్తాయి ఇంకా అని చెప్పి అడుగుతా ఉన్నాం. నిజంగా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఈ ప్రభుత్వాలకి తక్షణమే ఏవైతే స్కూళ్ళు మీరు 46 స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో మూసేసే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని రీఓపెనింగ్ చేసి అందులో విద్యార్థులు తోలేలాగా చేయాలి తప్ప మీరు అలాంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు ఇక్కడున్న ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా
కార్పొరేట్ స్కూళ్ళు కళాశాలను తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బడిబాట కొంత ముందుగాలు పెట్టుకుంటే బాగుండేది. 6వ తారీఖు నుంచి 12వ తారీఖు దాకా, అంటే 12వ తారీఖే స్కూళ్ళు తెరుస్తుంటే విద్యార్థులు మీకు ఏడ దొరుకుతారు? గ్రామాలలో పోతే వాళ్ళు అడవడిలో వాళ్ళు ఉంటారు. ఓ పక్క మీరు గురుకులాల పేరుతోనే ఈరోజు తీసుకొచ్చారు. అన్నీ కూడా ప్రభుత్వ విద్యా సంస్థలలో మొత్తం కూడా అనేక సమస్యలతో విద్యార్థులు ఎదుర్కొంటూ ఉంటే ఈ ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా కూడా విద్యా వ్యవస్థ మారకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది. గత ప్రభుత్వంలో మొత్తం కూడా 5,635 స్కూళ్ళని మూసేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడ్డది. ఇప్పటికీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్కూళ్ళను కూడా ఏవైతే మూసేసిన స్కూల్ ఏవైతే ఉన్నాయో రీఓపెన్ చేస్తాం, విద్యార్థులకి విద్యను అందిస్తాం. కార్పొరేట్ ధీటుగా మేము ప్రభుత్వ విద్యా సంస్థలలో మేము విద్యార్థులను బలంగా తీసుకుపోతాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఆ నిర్ణయం తీసుకోకుండా ఇక్కడ వైఫల్యం చెందిందని చెప్పి సందర్భంగా వారికి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జిల్లాధికారులు డీఓ ఎవరైతే ఉన్నారో, డీఓ నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయులు కూడా ఈరోజు మొత్తం కూడా కార్పొరేటు యజమానులను కొమ్ము కాసి విద్యార్థుల్ని ఇక్కడ స్కూల్ చదువుకునే విద్యార్థుల్ని ఎవరైతే ఉంటారో వాళ్ళనే ప్రైవేట్ స్కూల్లో పంపించేలాగా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుల చర్యలు చేపడతారు. మరోపక్క ఉపాధ్యాయులు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ పేరుతోనో అడ్మిషన్తో పేరుతో ఈరోజు డబ్బులు తీసుకొని విద్యార్థులను అడ్డు పంపించిన పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో ఇలాంటి చర్యలు తీసుకొని ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ విద్యా సంస్థలు కాపాడేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వ విద్యా సంస్థలు కాపాడే ఏడల పీడిఎస్ విద్యార్థి సంఘంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది. ఏదైతే విద్యార్థుల సమస్యలు పరిష్కారంగా కాకపోతే విద్యమిస్తామంటున్నారో అదేవిధంగా ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక ఉద్యమంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి తక్షణమే పెద్ద ఎత్తున ఉన్నటువంటి కార్యక్రమాన్ని అంటే ఉపాధ్యాయులు మొత్తం కూడా దీన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నారు. ఈ వైపుగా తీసుకెళ్తే ఏదైతే ప్రధానంగా విద్యార్థుల సంఖ్యను పెంచుకోగలిగితే ప్రభుత్వ సంబంధించినటువంటి పాఠశాలలు నిలబడతాయని చెప్పేసి దానికోసం ఒక ఉద్యమంగా అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. సుధాకర్తో చెర్రా రవి, 99 టీవీ, ఖమ్మం. ఇక 2 స్టేట్స్ రిపోర్ట్స్లో ఏపీ అప్డేట్స్లోకి వెళితే విశాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని జీవీఎంసీ డిప్యూటీ మేయర్ గోవిందరాజు అన్నారు. జీవీఎంసీ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా వెల్లడించారు. విశాఖలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జీవీఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ల అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరిపి త్వరలోనే వాస్తవాలను ఆ రోజు ఏదైతే అత్యధికంగా ఆ రోజు రావాలనుకుంటున్నారో జనాభా వాళ్ళు కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కాకుండా అందరికీ అన్ని విధాలుగా జీవీఎంసీ అందుబాటులో ఉండే విధంగా ముందుకు తీసుకెళ్ళబోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరావు చెప్తున్న దాన్ని బట్టి ఖచ్చితంగా అభివృద్ధి ఒకవైపు సంక్షేమం మరోవైపుగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి ముఖ్యంగా రాష్ట్రంలోనే నెంబర్ 1 జీవీఎంసీగా ఉన్నటువంటి 19 వార్డుల్లో పూర్తిస్థాయిలో ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందిస్తూ ముందుకు సాగుతామని చెప్పి మరోవైపు ఏదైతే గతంలో ఇక్కడ ఉన్నటువంటి మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇతరులు కావచ్చు చేసినటువంటి ఏదైతే ఉన్నాయో కుంభకోణాలు కానీ అవినీతి కానీ వాటన్నిటి మీద సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పి అతి త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకొని కౌన్సిల్ సమావేశాలు దీని మీద కూడా ఒక ఎజెండాను పెట్టుకుని ముందుకు వెళ్తామని చెప్పి చెప్తారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రధాని ఇంటర్నేషనల్ యోగా డే విశాఖలో నిర్వహిస్తున్న నేపథ్యంలో దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఖచ్చితంగా సక్సెస్ చేసి చూపిస్తామని చెప్పి చెప్తారు. మరోవైపు ఏదైతే విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా డిప్యూటీ మేయర్ చెప్తున్న పరిస్థితి. వాస్తవం 99 వైజాగ్. ఏపీలో కరోనా చాప కింద నీరులా విస్తరిస్తోంది. దీంతో వైద్యాధికారులు గుంటూరు జీజీహెచ్లో కోవిడ్ వార్డులను ఏర్పాటు చేశారు. ఆసుపత్రిలో కోవిడ్ బాధితుల కోసం వార్డులో 15 బెడ్లతో పాటు వారికి అవసరమైన మందులు ఏర్పాటు చేసినట్లు జీజీహెచ్ కరెస్పాండెంట్ తెలిపారు. ఇక దీంతో పాటు కోవిడ్ పేషెంట్ల కోసం ఆక్సిజన్ పరికరాలను సిద్ధం చేశామంటున్న సూపరింటెండెంట్ డాక్టర్ రమణ. ఎస్వీఎస్వీతో నా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనతో పాటు మాట్లాడటానికి సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్వి గారు ఉన్నారు. సార్ చెప్పండి, కోవిడ్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో? నమస్కారం అండి. గుంటూరు పట్టణ ప్రజలకు
ఒక విజ్ఞప్తి, కోవిడ్ మహమ్మారి మళ్ళీ చిన్నగా అన్ని చోట్ల వ్యాప్తి చెందుతోంది. మొన్నటిదాకా మన చుట్టుపక్కల రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇట్లాంటి చోట్ల, అట్లాగే మన క్యాపిటల్ సిటీ అండ్ ఢిల్లీలో కూడా చూసాము. కానీ మన రాష్ట్రానికి కూడా వచ్చేసింది. వైజాగ్లో ఉంది, తెనాలిలో ఉంది, నిన్న విజయవాడలో కూడా కేసులు నమోదయ్యాయి. మన గుంటూరు జిల్లా కూడా మణిపాల్ హాస్పిటల్లో కూడా కొన్ని కేసులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు కిందటిసారి 2020లో కోవిడ్ వచ్చినప్పుడు ఎంతోమంది ప్రాణాలని కాపాడింది. సో అలాంటి గొప్ప చరిత్ర ఉన్న జీజీహెచ్ వాళ్ళ రోజున మళ్ళీ ఈసారి కూడా అప్రమత్తమై 4-5 రోజుల క్రితమే కోవిడ్ ఓపీ మొదలుపెట్టింది. అలాగే 15 బెడ్ల కోవిడ్ స్పెషల్ ఐసీయూ వార్డు కూడా రెడీ చేశాము. ఇందులో ఆక్సిజన్ ఉంటుంది, అలాగే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉంటాయి, వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి. ఇది క్యాజువాలిటీ దగ్గరే పెట్టాము. అక్కడే ఓపీ కూడా ఉంది. ఈ ఓపీ 24/7 సర్వీసులు అందిస్తుంది. ఎవరు ఎప్పుడైనా కోవిడ్ లక్షణాలతో వస్తే ర్యాపిడ్ టెస్ట్ కానీ ఇంకా డౌట్ ఉంటే ఆర్టీపీసీఆర్ కూడా చేసి అవసరమైతే అడ్మిట్ చేస్తాము. లేదు ఇంటికి వెళ్ళి ఐసోలేషన్లో ఉంటామంటే మందులు రాసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి పంపిస్తాము. సో అలాగే పిఎం కేర్స్ పథకంలో భాగంగా మనకి దాదాపు 40,000 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ కూడా సప్లై ఉంది. ఇది మనం కంటిన్యూస్గా ఉండేలా చూసుకుంటున్నాము. అలాగే బి క్లాస్లో మనం స్పెషల్ ఐసోలేషన్ రూమ్స్ కూడా పెట్టాము. ఎవరికైనా ఐసోలేషన్ అవసరమైనప్పుడు, వైరల్ లోడ్ ఎక్కువ ఉండి ప్రాణాంతకంగా ఉన్నప్పుడు ఈ వార్డుల్లో ప్రత్యేకమైన శిక్షణ పొందిన నర్సెస్ ఈ వార్డులో వాళ్ళకి ప్రాణాంతకం కాకుండా చూస్తారు. ఇలాంటి ప్రిపేర్డ్నెస్ తోటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆల్రెడీ అప్రమత్తమై ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సంగతి గమనించి మీరు ఏమైనా కోవిడ్ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీరు ట్రీట్మెంట్ పొందొచ్చని చెప్తున్నాను. అలాగే ఇవాళ రోజున వచ్చిన ఈ కోవిడ్ ఒమిక్రాన్ వెరైటీ, ఈ ఒమిక్రాన్ వెరైటీలో కూడా JN.1 అనే వెరైటీ ఉంది. ఇది కొంచెం మోసపూరితంగా ఉంటుంది. ఇందులో జలుబు, దగ్గు, రన్నింగ్ నోస్ ఇలాంటివి కాకుండా మెడ నొప్పి, నడువు నొప్పులు, ఒళ్ళంతా నొప్పులు రావడం, హై ఫీవర్ రావడం జరుగుతుంది. ఇవి కూడా కోవిడ్ లక్షణాలు అవ్వచ్చు. ఒక్కోసారి వాళ్ళకి మాత్రం ఇది వచ్చి కొంచెం శ్వాస తీసుకోవటం కష్టంగా ఉన్నప్పుడు కోవిడ్ ఏమైనా అనుమానంతోటి కావాలంటే గుంటూరు జనరల్ హాస్పిటల్కి వచ్చి కోవిడ్ అవునో కాదో టెస్టులు చేసి నిర్ధారించుకోవచ్చు. కాబట్టి ఈ కోవిడ్ JN.1 వెరైటీ మోసపూరితంగా ఉంది. కాబట్టి వాటి లక్షణాలు గమనించుకొని ఎవరికైనా తగ్గని జ్వరము, ఒళ్ళు నొప్పులు ఉంటే ఖచ్చితంగా జీజీహెచ్కి రావచ్చు. అలాగే XBB వెరైటీ కూడా ఉంది. ఇది కూడా అంతే ఉంది. కొంచెం మోసపూరితంగా ఉన్నాయి 2 వెరైటీలు. వీటికి వ్యాక్సిన్ కూడా లేదు. కాబట్టి మనము వ్యాక్సిన్ కానీ లేకపోతే బూస్టర్ డోసులు అనే దానికి ఇక్కడ మనకి తావు లేకుండా పోయింది. కాబట్టి ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే జీజీహెచ్ చాలా అప్రమత్తమై మీ ప్రాణాలు కాపాడడానికి కిందటిసారి లాగానే మళ్ళీ అన్ని ఆక్సిజన్ కానీ అలాగే ఇక్కడ జాగ్రత్తలు కూడా చెప్తారు. మీకు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కనీసం 1.2 మీటర్స్, అలాగే మాస్కులు పెట్టుకొని ఉండటము, అలాగే పరిశుభ్రంగా చేతులు రెగ్యులర్గా కడుక్కోవటము, ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవటం వల్ల అలాగే ఇంట్లో వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఈ డయాలసిస్ చేసుకునే వాళ్ళు, లేకపోతే HIV పేషెంట్స్, లేకపోతే కార్డియాక్ పేషెంట్స్, లేకపోతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నప్పుడు వారిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి వారికి మాస్కులు పెట్టి, ఉన్నవాళ్ళు కూడా డౌట్ ఉన్నవాళ్ళు మాస్కులు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఈ జాగ్రత్తలు కూడా మాకు చెప్పి ఇక్కడ మీకు కౌన్సిలింగ్ కూడా చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ప్రజలందరికీ. ఇప్పుడు వచ్చే ఈ కోవిడ్ దానికి మన దగ్గర టెస్టులు చేయడానికి అన్ని పరికరాలు ఉన్నాయా? మన దగ్గర ఈ కోవిడ్కి సంబంధించిన టెస్టులు, ర్యాపిడ్ టెస్ట్ ఉంది, RT-PCR ఉంది. అవసరమైతే మిగతా టెస్టులు కూడా చేసి ప్రాణాంతకమైనప్పుడు ఏమేమి టెస్టులు చేయాలి అవన్నీ చేసి వారికి ప్రాణాంతకం కాకుండా ప్రాణాలు కాపాడడానికి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. బెడ్లు ఇప్పుడు 15 అంటున్నారు. ఇక పెరిగితే ఒకవేళ బెడ్లు పెంచే అవకాశం ఉందా? మన దగ్గర దాదాపు 15 ICUలు ఉన్నాయి. అన్ని ICUలు అవసరమైతే కోవిడ్ ఒక్కొక్కటి ఖాళీ చేసి కోవిడ్ పేషెంట్స్కి వాడతాము. అయితే నేను కూడా కోవిడ్ ఇవాళ రోజు చచ్చిన పాము లాంటిది, అంత ఉధృతంగా ఈ కోవిడ్ రాకపోవచ్చు. కోవిడ్ మన ఇన్ఫ్లుయెంజా వైరస్ లాగానే ఇప్పుడు ఈ సొసైటీలో ఉంటుంది. సో చాలామందికి అది వచ్చిపోతున్నట్టు కూడా తెలియట్లేదు. సరే ఏమైనా సరే ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయితే చాలా ప్రిపేర్డ్గా పేషెంట్స్కి, రోగులకి, మన ఉన్న పేద ప్రజలకి ఎస్పెషల్లీ వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి కానీ, వాళ్ళ గైడ్ చేయడానికి కానీ, వాళ్ళ టెస్టులు చేయడానికి కానీ, వాళ్ళ ట్రీట్మెంట్ చేయడానికి కానీ పూర్తి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను.
గుంటూరు జనరల్ హాస్పిటల్లో కోవిడ్ లక్షణాలున్న ఎవరైనా సరే వచ్చి టెస్టులు చేయించుకోవచ్చు, ఎప్పుడూ అందుబాటులో ఉంటామని కూడా రమణ ఎస్ఎస్సి చెప్తున్న పరిస్థితి అయితే, మరోపక్క ప్రజలకు అందుబాటులో ఎప్పుడూ డాక్టర్లు కూడా కోవిడ్ లక్షణాలు ఉంటే వచ్చి చేసుకునే విధంగా కూడా చేస్తున్న పరిస్థితి అయితే. ఇప్పటికే 15 బెడ్లు సంబంధించి అన్నీ రెడీ చేశాము, ఇంకా అవసరమైతే ఎక్కువ బెడ్స్ కూడా కోవిడ్ పేషెంట్లు పెరిగే కొద్దీ ఎక్కువ బెడ్స్ కూడా వచ్చే ఏర్పాటు చేస్తామంటూ కూడా డాక్టర్ రమణ ఎస్ఎస్సి చెప్తున్న పరిస్థితి. మరోపక్క ప్రజలు అందరూ కూడా ఎలాంటి లక్షణాలు దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే ఇమీడియట్గా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవాల్సిందిగా డాక్టర్ రమణ ఎస్ఎస్సి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండలరావు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారులు రక్తసిక్తంగా మారుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలలో అనేక మంది మృత్యువాత పడుతుండగా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల పేరుతో వారం రోజుల పాటు హడావుడి చేసిన అధికారులు సైలెంట్ గా మారిపోతున్నారు. స్పీడ్ గన్ వాహనాలు, బ్లాక్ స్పాట్స్ వంటివి ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. గుంటూరు జిల్లాలో జాతీయ రహదారులు రక్తసిక్తంగా మారుతున్నాయి. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో అటు మృతుల సంఖ్య, ఇటు క్షతగాత్రుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ముఖ్యంగా తడ నుంచి ఇటు కావలి వరకు భారీ ఎత్తున జాతీయ రహదారి ఉండడం, మరోవైపు ముంబై జాతీయ రహదారి, 2 రహదారులు కూడా నెల్లూరు జిల్లాలో ఉండడంతో ఈ ప్రాంతాల్లో భారీ ఎత్తున రోజుకో యాక్సిడెంట్ ఖచ్చితంగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రులు కూడా భారీ ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో అధికారుల నిర్లక్ష్యం అయితే ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను నెల్లూరులోని జాతీయ రహదారిపై ఉన్నాను. ఒకసారి విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తే తరచుగా భారీ ఎత్తున ఇటు జనవాసాలు తిరిగేటటువంటి ప్రాంతాలు ఇవి. ఇక్కడ భారీ ఎత్తున వాహన రాకపోకలు కూడా ఉంటాయి. ఇలాంటి ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం అయితే భారీగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తరచుగా యాక్సిడెంట్లు, ఎక్కువగా రాత్రి సమయాల్లో, వేకువజామ్ సమయాల్లో అయితే భారీ ఎత్తున యాక్సిడెంట్లు కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. 2024 సంవత్సరంలో దాదాపు 791 ప్రమాదాలు జరిగితే అందులో 429 మంది మృత్యువాత పడినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ 3 నెలల కాలాన్ని కానీ తీసుకుంటే 210 ప్రమాదాలు జరగల, వాటిలో దాదాపు 20 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వీటిలో చాలామంది క్షతగాత్రులై చేతులు కాళ్ళు పోగొట్టుకొని అనేక ప్రాంతాల్లో చికిత్స పొందుతూ ఉన్నటువంటి క్షతగాత్రుల సంఖ్య కూడా భారీగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ ప్రమాదాలన్నింటికీ దాదాపు 80% పైగా కూడా కేవలం అతివేగమే ప్రధాన కారణంగా తెలుస్తుంది. తాజాగా తీసుకుంటే నెల్లూరులోని ముంబై జాతీయ రహదారిపైన ఇటు మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అతివేగంగా వస్తూ ఒక్కసారిగా రోడ్డు ప్రమాదానికి గురై 6 మంది ఒకే కారులో మృతి చెందారు. ఇలాంటి ఘటనలు నెల్లూరు జిల్లాలో అనేకమే జరుగుతున్నాయని చెప్పుకోవాలి. అయితే వీటికి అధికారుల నిర్లక్ష్యం ఎంతవరకు అనేది ఒక్కసారి కానీ పరిశీలిస్తే నెల్లూరు జిల్లాలో ఎక్కడ స్పీడ్ గన్ల కేటాయింపు అనేది చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. ఏదైతే జిల్లాలో దాదాపు ఒక ఇంటర్సెప్టార్ వాహనం మాత్రమే తిరుగుతోంది. ఇది సబ్ డివిజన్ల వారీగా అక్కడక్కడ అప్పుడప్పుడు మాత్రమే తిరుగుతోంది. జాతీయ రహదారిపైన వెళ్లాల్సినటువంటి వేగం అంటే కొన్ని చోట్ల గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ఉండాల్సిన చోట కూడా దాదాపు మంచి వాహనాలు అయితే 200కి పైగా కూడా స్పీడ్ నడుపుతున్నారు. మరికొన్ని వాహనాల్లో అయితే ఒక్కసారిగా 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో కూడా వాహనాలు నడుపుతుండడంతో ఎక్కడికక్కడ ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నిబంధనల ప్రకారంగా తీసుకుంటే జాతీయ రహదారుల్లో గంటకి 60 కిలోమీటర్ల పైన, అదేవిధంగా నగర పరిధిలో అయితే 30 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలి. కానీ అది ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. నిర్దేశించినటువంటి వేగం కంటే కూడా అధికంగా వెళ్ళేటటువంటి వాహనాలను గుర్తించి ఆయా యజమానులకి అపరాధ రుసుము విధించాల్సిన పరిస్థితి ఉంటే కేవలం ఇటు ఎవరైతే రవాణా శాఖ ఉంటుందో వీళ్ళు కేవలం తూతు మంత్రంగా మాత్రమే రోడ్లపైన తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటు నెల్లూరు జిల్లాలో ఈ ఒక్క దీనితో పాటు అనేక ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా తడ నుంచి ఇటు కావలి వరకు, ఇటు నెల్లూరులోని బుచ్చిరెడ్డిపాలెం నుంచి ఉదయగిరి మీదుగా ముంబైకి వెళ్ళే జాతీయ రహదారి కావచ్చు, అదేవిధంగా ఇటీవల నిర్మించినటువంటి ఇటు తిరుపతి నుంచి ఇటు నెల్లూరు వైపు, నాయుడుపేట వైపు వచ్చేటటువంటి జాతీయ రహదారి కావచ్చు, వీటన్నిటిలో కూడా తరచుగా అయితే ఇలాంటి ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ప్రధానంగా తీసుకుంటే రోడ్డు పైన అంటే జాతీయ రహదారి పైన రోడ్డుకి
చుట్టుపక్కల అటు ఏదైతే లారీలు ఉంటాయో లారీలని ఎక్కడికక్కడ కూడా నిలుపుదల చేసేసి రోడ్డు పక్కన సైడ్స్గా పెట్టేస్తుండడంతో దాన్ని చూసి చూడకుండా కొంతమంది నేరుగా వచ్చి వాహనాలను ఢీకొని అక్కడికక్కడే ప్రమాదాల బారిన పడి వాళ్ళంతా కూడా మృత్యువాత పడినటువంటి ఘటనలు అనేకం కనిపించాయి. కావల్లో కూడా ఇటీవల అలాంటి ఘటనే జరిగింది. ఏదైతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో ఇటు విజయవాడ నుంచి వస్తున్నటువంటి సమయంలో కేవలం ఒక పక్క వాహనం ఆగి ఉండడంతో ఆ కారు వేగంగా వచ్చి కూడా ఢీకొనడంతో ఆయన తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇలాగ తరచుగా కూడా రోడ్డు ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్లాక్ స్పాట్లను గుర్తించి ఆయా బ్లాక్ స్పాట్లలో కొన్ని స్పీడ్ బ్రేకర్ అంటే ఇటు బ్లాక్ స్పాట్లలో అటు డ్రమ్స్ పెట్టడం, అదేవిధంగా వేగ నియంత్రణ కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం, రోడ్డు భద్రత వారోత్సవాలని చెప్పి వారం రోజుల పాటు హడావుడి చేసి వదిలేయకుండా ఎప్పటికప్పుడు రోడ్లపైన క్షుణ్ణంగా తనిఖీలు చేసి వాహన యజమానులకి అందుకు సంబంధించినటువంటి అవగాహన పెంచడం వంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడే కొద్దిగా రోడ్డు ప్రమాదాల సంఖ్య అయితే తగ్గే అవకాశం ఉంటుంది. తరచుగా ప్రతిరోజు కూడా 1 నుంచి 4 యాక్సిడెంట్లు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి 2 రోజుల క్రితం అంటే మొన్న రాత్రి నెల్లూరు నగర నడిబొడ్డులో రాత్రి 9 గంటల సమయంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కేవలం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం, భారీ ఎత్తున ఆయన స్పీడ్గా రావడంతో ఆటోని ఢీకొనడం, ఆటో వెళ్ళి లారీని కొట్టడంతో స్పాట్లోనే ఆటో డ్రైవర్ ఆ తల కూడా తెగిపోయి పక్కన పడిపోయినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంటే ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడంతో అధికార యంత్రాంగం ఖచ్చితంగా కూడా డ్రైవర్లకి అవగాహన కల్పించడం, వాహన యజమానులకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టి రోడ్డు ప్రమాదాలు నివారించాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి. ఇది వాల్టి 2 స్టేట్స్ రిపోర్ట్. కీప్ వాచింగ్ 99 టీవీ.